హలో అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డీమార్ట్ షాపింగ్ అనమాట. డీమార్ట్ షాపింగ్లో న్యూ అరైవల్స్ ఏమొచ్చాయి, స్టాక్ ఎలా ఉంది, అలానే మనం ఏం కొనొచ్చు, ఏం కొనకూడదు, ఏది వేస్టేజ్ అనేది అయితే క్లియర్గా మాట్లాడేసుకుందాం. మనం డీమార్ట్లో ఉండి డీమార్ట్ గురించే మాట్లాడుకుందాం మనం. అయితే ఈ ఫ్లవర్ వాజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే కొత్తగా నాకైతే ఏమీ అనిపించలేదు. ఎప్పుడూ ఉండేవే ఒక 10-15 ఐటమ్స్ ఉన్నాయి అంతే. రెగ్యులర్గా కొంచెం అన్నా యూనిక్గా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఇవే బోర్ కొట్టిచ్చేస్తున్నాయి. చూస్తున్నారా, మీ డీమార్ట్లో కూడా ఇలానే ఉంటాయా? ఎవరికి వాళ్ళకి పక్క ఊరి డీమార్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. మాకు కూడా అంతే. అబ్బా, విజయవాడ డీమార్ట్ బాగుంటుందేమో, వైజాగ్ డీమార్ట్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంక ఈ డోర్ మ్యాట్లు, ఫ్లోర్ మ్యాట్లు అయితే ఓకే, బాగానే ఉంటాయి. వీటిలో ఏమంటారు, ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. చేపలు చూసారా, ఇది హోల్డింగ్ టైప్ వచ్చింది. ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ నాకు అంత దాన్ని నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. ఈసారి చూశాను అనమాట. ఓకే, బాగుంది, దాన్ని తీసుకున్నాము. నేను కాదులేండి, మా చెల్లి షాపింగ్ చేస్తుంది, నేను చూస్తున్నా అన్నీ. లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి కొన్నానో మీకు. ఇంకా వచ్చాం కదా, 3 పిల్లల్ని తీసుకొని వచ్చాము, అందుకే ఈ కిడ్స్ సెక్షన్లోనే టైం అంతా సరిపెట్టేశారు. వీళ్ళకి మాత్రం ఎన్ని వెరైటీ బొమ్మలు వస్తాయో ఈ పిల్లల కోసం అయితే. మన పర్సులు ఖాళీ చేయటానికే ఉందన్నట్టు ఉంటుంది. మనకు కావాల్సినవి అయితే ఏం దొరకవు, కానీ డీమార్ట్లో ఏం దొరుకుతాయా అంటే పిల్లలకు కావాల్సినవి మాత్రం బాగా ఇక వాళ్ళు పట్టి ఇట్లా పీడిస్తుంటారనమాట మా వాళ్ళు అయితే బొమ్మల కోసం. ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్సెస్ అవి ఏమొచ్చాయో కొత్తగా అని చూస్తున్నాము, కానీ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది ప్రతిదీ. నాకు ఎందుకో స్టీల్ ఐటమ్ మాత్రం చాలా కాస్ట్ అనిపించిందండి. మరి అది స్టీల్కి కాస్ట్ పెరిగిందో, ఐటమ్ కాస్ట్ ఎక్కువగా అనిపించిందో, కానీ బయటతో కంపేర్ చేస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంది డీమార్ట్లో. అంత వెరైటీగా కూడా ఏం లేవు. ఈ కటోరీ బౌల్స్ అయితే బాగున్నాయి, గోల్డెన్ షేడ్తో వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ స్పాచులాలు, లైటర్స్, జాలి గరిటెలు కొని ఉన్నాం కదా. మా ఇల్లు అయితే పెద్ద డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయింది డీమార్ట్లో ఐటమ్స్ అన్నీ కొని. నాకు నేనుగా ఇంకా వద్దు, ఇంకేం కొనకూడదు అని డిసైడ్ అయ్యేదాకా నింపేశాను ఇల్లు డీమార్ట్ సరుకులతో. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొచ్చి నాకు అసలు ఏంటి ఇల్లు ఇలా చేసేసుకున్నాను అనిపిస్తుంది. మీ అందరిళ్లలోనంతే. ఈ ప్యాన్ చాలా బాగుంది, ఇది దోశ ప్యాను, స్క్వేర్ షేప్లో వచ్చింది, చాలా పెద్దదిగా ఉందన్నమాట. ఒక్క దోశ వేస్తే సరిపోతుంది, అంత బాగుంది అది, చాలా పెద్ద సైజుతో. ఇంకా ఈ సాస్ ప్యాన్స్ కూడా బాగున్నాయి, స్ట్రాంగ్గా అనిపించాయి. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్యూమినియం కుక్కర్స్ అన్నీ తీసి స్టీల్ కుక్కర్స్ కొనాలి కదా. ఆల్రెడీ నా దగ్గర 2 స్టీల్ కుక్కర్లు ఉన్నాయి, 4 అల్యూమినియం ఉన్నాయి. అవి 4 తీసేయాలి. ఆ 4 కుక్కర్స్ తీసేద్దామని చూస్తున్నాను. వన్ ఫైన్ డే అవన్నీ తీసేసి ఇంకో స్టీల్ కుక్కర్ తీసేసుకోవాలి. ఏమవుతుందంటే లంచ్ బాక్సెస్కి మార్నింగ్ మనం బిజీగా పిల్లల వరకు వండి పంపించడానికి చిన్నవి అయితే కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఇంకా మై ఫేవరెట్ ఇక్కడ వరకు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ క్రాకరీ ఐటమ్ అంటే ఎందుకు నా మనసు బాగా లాగేస్తుంది అనమాట. నాకు గాజు వస్తువులన్నా, అలానే ఇంకొకటి ఉంటుంది కదా, ఈ సిరామిక్ వెరైటీస్ అన్న నాకు చాలా నచ్చుతాయి. యూజువల్గా నేను అలాంటివి అయితే కంపల్సరీ డీమార్ట్కి వెళ్తే 2 చిన్నవైనా సరే బాటిల్స్ తీసుకొని వస్తాను, కంపల్సరీ తీసుకుంటా అనమాట. ఇంకా ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే ఇప్పుడు ఈ సీజన్ ఇంకా ఈ ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం రాగానే ఉంటుందండి వీటికి సేలు. ప్రతి ఒక్కళ్ళు కొనకుండా ఉండరు అనమాట, అన్ని ఉంటాయి ఈ గిఫ్ట్కి. ఇంకా ఈ మాప్ స్టిక్స్ కూడా ఎప్పుడు ఉండేవే ఉన్నాయి, కానీ ఇవి ఎందుకో యూజ్ చేస్తుంటే ఉండట్లేదు. నేను 2-3 టైమ్స్ కొన్నాను, ఇంకా కొనటం వేస్ట్ అని చెప్పి వదిలేశాను. డీమార్ట్లో కొత్త వెరైటీ ఏం కనిపించింది అంటే ఇవ్వండి, ప్లాస్టిక్ చీపురు కనిపించింది నాకు. అది ఎటు ఊడుస్తుంటే అటు వంగిపోతుంది, చూసారా ఎంత డెలికేట్గా ఉందో.
ఇంకా వెళ్ళిన తర్వాత స్క్రబ్బర్లు అవి తీసుకోవడం కామన్ కదా, ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం కదా. క్లీనింగ్ బ్రష్లు అన్నీ తీసుకుని వేస్తూ ఉన్నాం అనమాట ట్రాలీలో, మీకు చూపిస్తూ అన్నీ. ఇంకా ఈ ఆర్గనైజర్స్ అయితే ఎన్ని కొన్నా మళ్ళీ కొత్తవి కావాలనే అనిపిస్తుంది వాటిని చూసిన తర్వాత, కొనకుండా ఉండలేము. మా ఇంట్లో అయితే ఒక ఆర్గనైజర్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, మొత్తం నిండిపోయినాయి కబోర్డ్లన్నీ, ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే. ఇంక ఇప్పుడు కొత్తగా మా వారు ఏమి కొనద్దు అని అనట్లేదు, ఉన్నవి పడేసి అప్పుడు కొత్తగా కొనుక్కురా అని చెప్తున్నారు. ఉన్నవి ఎలాగో మేము పడేయలేం కదా. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరింట్లో అయినా చెప్పండి, పాత సామాన్లన్నీ పడేసి కొత్తవి కొనుక్కొచ్చుకో అంటే ఏ ఆడవాళ్ళు మాత్రం పడేస్తారు చెప్పండి పాతవి? వాటికి మనకి ఎంత బాండింగ్ ఉంటుంది చెప్పండి. సో అవి పడేయటం కుదరదు, కొత్తవి అయితే కొనుక్కోవాల్సిందే అని చెప్తున్నాను. ఏది పడేద్దామని ఇది యూజ్ అవుతుందేమో, ఇది కావాలేమో అని ఉంచుకోవడమే సరిపోద్ది. పైగా పెద్ద క్రౌడ్ కూడా ఏం లేదు, అంటే స్టాక్ ఎక్కువగా మనం చూడడానికి అంత ఇదిగా ఏమీ కనిపించలేదు. ఒక 2-3 ఐటమ్స్ ఏవో కావాల్సిన అడిగితే స్టాక్ లేదు అన్నారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు డీమార్ట్ ఇంత ఖాళీగా ఉండటానికి. ఇంకెక్కడ మా ముగ్గురు ఒక పెన్సిల్ బాక్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ దగ్గర వాళ్ళు చూస్తున్నారనమాట. వెళ్ళినప్పుడల్లా కొనుక్కొచ్చే ఐటమ్స్లో వాటర్ బాటిల్స్ కూడా చేరిపోయినాయి. ఎన్ని కొనండి, ఇట్లా పీస్ చేసుకొచ్చి నలిపేసి ఆ బాటిల్స్తో ఏం చేస్తారో తెలియదు, వాటర్ తాగకుండా ఆడతారట్టుంది. అసలు బాటిల్స్ అయితే షేప్లెస్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవి ఎప్పుడు ఉండేవే కదా, ఇప్పుడు ఇక మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇప్పుడే స్టాక్ పెడుతున్నారు. అసలు నా బ్యాడ్ లక్ అనమాట, నేను వెళ్ళినప్పుడు స్టాక్ ఏమి లేదు, అసలు నాకేం నచ్చలేదు కొనుక్కోవడానికి కూడా, పాత ఉన్నట్టు అనిపించాయి. ఈ ఏసీ బ్లాంకెట్స్ అయితే భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా వీడు సాఫ్ట్ టాయ్స్ చూస్తున్నాడు. అన్నీ చూసి అక్కడ పెట్టి వచ్చామని చెప్పాను అనమాట, కొంచెంసేపు ఆడుకొని వచ్చేసేయడమే. డిమార్ట్లో చూసిందల్లా కొన్నాము అంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. యాప్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఉంటే వెడల్పు బాగుండేది, మరి పీలగా అనిపించాయి. కర్టెన్స్ కూడా ఎందుకు ఈసారి నాకేం కొత్తగా అనిపించలేదు, రెగ్యులర్గా ఉన్నవే అవే ప్యాటర్న్లో అనిపించాయి. వచ్చిన దగ్గర నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదా, ఈ కిడ్స్ జోన్లోనే మా టైం అంతా ఇక్కడే సరిపోతుంది. ఇంకా డీమార్ట్ తిరగటానికి లాస్ట్లో ఇంకా అన్నీ చూసుకుని వచ్చేటప్పుడు ఒక్కసారి ఇలా రౌండ్ తిరిగి వచ్చేయటం తప్ప, వీళ్ళ దగ్గరే సరిపెట్టేస్తారు టైం మొత్తాన్ని. ఎవరికి ఏం కావాలో వాళ్ళు బాగానే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఈ సూట్ కేసులు అవి బ్యాగ్స్ మాత్రం మంచి ఆఫర్లో ఉన్నాయి, 50%, 60%, 70% ఆఫర్లో కూడా ఉన్నాయి. వర్త్ బై అని చెప్పొచ్చు. ఈ బ్యాగ్స్ నేను మొన్న విశాల్ మార్ట్లో తీసుకున్నా, కంపేర్ చేసి చూసుకుంటున్నా అన్నమాట, కాస్ట్ ఎంత ఉంది అది ఏంటి అని, సేమ్ బ్రాండ్ ఉందని. మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఇది తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాము. శ్రావణ మాసం వస్తుంది కదా, పేరెంట్ అని దానికి బాగుంటుందేమో తీసుకుందామని. ఇంకా ఈ బాస్కెట్లు అయితే తీసుకున్నాము. నేనైతే ఈ ట్రాలీ బాక్స్ ఒకటి తీసుకున్నాను అనమాట, పిల్లల స్నాక్స్ అవి పెట్టడానికి. బెడ్ కిందకి వెళ్ళిపోతుంది అని, దివాన్ కిందకి పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువే, బట్ ఏంటంటే నాకు అది అవసరం అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇంకా ఈ పాట్స్ అయితే చాలా పెద్ద సైజుతో ఉన్నాయి. ఈసారి 99 రూపీస్కి ఇది వర్త్ బై అని చెప్పచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి.
బయట వాటితో కంపేర్ చేస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి ఈ ఫ్లవర్ వాజ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా గిఫ్టింగ్కి ఇప్పుడు నెక్స్ట్ అంతా అదే చూస్తున్నాం కదా, హాట్ ప్యాక్లు ఎక్కడ ఉన్నాయి, హాట్ ప్యాక్స్ బాగుంటాయి. అలానే ఫ్లాస్క్లు అవి చాలా బాగుంటాయి కదా ఫంక్షన్స్ టైంలో, మ్యారేజెస్కి గిఫ్ట్ ఇవ్వడానికి. అవే చూస్తున్నాము. అది మా వాడి చేతిలో బాక్స్ ఉంది కదా, అదే తీసుకున్నాను అనమాట ఫైనల్గా. వెళ్ళిన ప్రతి చోట ఓ ప్లాస్టిక్ బాక్స్ తేకపోతే మళ్ళీ అవి ఫీల్ అవుతాయి కదా, పాపం బాక్సులు ఫీల్ అవుతాయి కదా, అందుకని చెప్పి ఒక 2 బాక్సులు కూడా తీసుకున్నాం. ఇంకొచ్చేయాలి గ్రౌండ్ ఫ్లోర్కి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. మామా ఎర్త్ షాంపూస్ అయితే 1+1 ఆఫర్లో ఎంత మంచి డీల్ అనిపించింది నాకు తీసుకోవడానికి మాత్రం. అన్నీ అలానే ఉన్నాయి, 1+1 ఆఫర్, 1+2 ఆఫర్స్లో కూడా ఉన్నాయి. కొన్ని డీమార్ట్లోనే దొరుకుతాయి చూసారా, అవి మాత్రం ఆఫర్స్ భలే పెడతాడు. ఈ ఆఫర్స్ కోసం వెళ్ళే కదా పర్స్ ఖాళీ చేసుకొని వచ్చేది, 1కి 4 కొని. మీరే కాదండి, నేను కూడా అంతే, ఎవరైనా అంతే. డీమార్ట్కి వెళ్ళామంటే అవసరమైంది మర్చిపోయి అక్కర్లేనివన్నీ కొనుక్కొచ్చేసుకుంటాము. కంపల్సరీ డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ బయట షాప్లో ఇంకోటి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది నాకు. లిస్ట్ రాసుకుని వెళ్తానండి, మళ్ళీ లిస్ట్ రాసుకొని వెళ్ళలేదా మీకు తెలీదా అనద్దు. లిస్ట్ రాసుకునే వెళ్తాను, కానీ అక్కడ అవన్నీ తిరిగేసరికి పేషెన్సీ అయిపోతుంది. ఓపిక అయిపోయిన తర్వాత ఏదో ఉన్నది తీసుకొని వచ్చేస్తాం. ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నాకు టాస్క్. ఈ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉంటుందండి, అలా ఇలా ఉండదు వెయిటింగ్ టైము. అక్కడున్నవి కూడా అన్నీ అది కొందామా ఇది కొందామా అని చూస్తున్నారు మా పిల్లలు. ఏదైతేనే ఫైనల్గా మేము బిల్లింగ్ వేయించుకుని అయితే బయటకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినేసాము. టైం చూసారా, అప్పటికే 10 అయిపోయింది. 9:30 అయింది. ఇంకా చెల్లి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను వచ్చాను అనమాట. మళ్ళీ రేపు పొద్దుటి వరకు ఉంచితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు, అందుకే మీకు చూపిస్తున్నా డీమార్ట్లో నేను ఏం కొనుక్కొచ్చాను అనేది. ఇంతే అండి ఈ వీడియో. ఇంకా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.